నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారమండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. మిథున రాశి వారి జాతకులు మే మాసంలో 12వ తేదీన ఈ రాశి జాతకులు ఈ రోజుతో మీ బంధం విషయంలో జరిగేది ఇదే. అశ్రద్ధ చేయకుండా వీడియో చూడండి. ఈ రాశి జాతక ఫలితాల గురించి ఈ రోజున మనము తెలుసుకోబోతూ ఉన్నాము. వీరి యొక్క జాతకం రీత్యా ఈ రోజున ఈ రాశి జాతకులకు ఇలా జరగక మానదంటూ పండితులు సైతం నొక్కి వక్కాణిస్తున్న అంశము కావున వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. అయితే ఈ రాశి జాతకులు చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కష్టాలు ఎక్కువగా పడుతూ ఉంటారు. కానీ ఆ కష్టాలు ఇబ్బందుల్లో కూడాను వీరు తప్పక సరళమైన మార్గాన్ని వెతుక్కుంటూ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు. కృంగిపోరు. ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వరు. ఎప్పుడూ కూడాను మనోధైర్యంతో ఉంటారు. వీరితో పాటుగా కుటుంబానికి కూడా ధైర్యాన్ని చెప్తూ ఉంటారు. వారిని కూడాను చాలా చక్కగా బాధ్యతగా చూసుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో ఇటువంటి వారు అస్సలు ఉండరు అన్నట్లుగా మనసుకి అనిపిస్తూనే ఉంటుంది. ఈ రోజు మీ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరిని సంతోష పెట్టాలి అనుకుంటారు. ప్రతిఫలంగా మీ చర్య మీకు అదృష్టమనే వరద పారబోతూ ఉన్నది. సంఘంలో గౌరవం, పేరు ప్రతిష్టలు పెరగబోతున్నాయి. ఈ రోజున ఎవ్వరికీ డబ్బు అప్పుగా ఇవ్వద్దు. మీరు దాన్ని శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆరోగ్యానికి ఎటువంటి సమస్యలు ఉండకుండా జాగ్రత్తలు వహించండి. ఈ రాశి జాతకులు తమ గురించి, తమ ఆరోగ్యాన్ని గురించి, తమకు కాస్తంత సమయం కేటాయించడం గురించి అస్సలు ఆలోచించరు. అదే కుటుంబానికైనా, స్నేహితులకైనా, కొత్తగా పరిచయమైన వారు అయినా ఆపద వచ్చింది అంటే ఒక అడుగు ముందుకు వేసి వెళ్తారు తప్పితే వీరి గురించి వీరు అస్సలు ఆలోచించుకోరండి. ముఖ్యంగా ఆరోగ్యానికి అస్సలు ప్రాధాన్యత ఇవ్వరు. ఈ రోజున చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. వాటిని ఖచ్చితంగా పట్టించుకోకపోతే అవి పెరిగి పెద్దవి అవుతాయి. మీ సాధారణ జీవితానికి ఇవి అడ్డంకిగా ఏర్పడవచ్చును. మంచి ఆరోగ్యమే ఆనందానికి మూల కారణమంటూ ఈ రోజున గ్రహించే ప్రయత్నం చేయండి. హానికరమైన అలవాట్లు ఇంకా కొనసాగిస్తే మీరు ఇంకా దేన్ని ఆస్వాదించలేరు. మీతో పాటు కుటుంబం కూడా బాధపడాల్సి వస్తుంది. మీరంటే మీ ఒక్కరే కాదు కదండి, మీతో పాటు మీ కుటుంబం. మీకు ఏదైనా జరిగితే మీ కుటుంబం అంతా నష్టపోతుంది. వారి యొక్క బాధ వర్ణనాతీతంగా మారిపోతుంది. కావున గ్రహించండి. ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఈ మార్పులు స్వీకరించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మెరుగైన ఆరోగ్యకరమైన జీవన శైలి నడిపించడానికి ఈ రోజు సాయపడుతుంది. ఆరోగ్య వ్యసనాలు వదులుకుంటామంటూ ఈ రోజున ప్రతిజ్ఞ చేసుకోండి. మీ మార్గము, జీవిత భాగస్వామి మార్గము మధ్య ఎంచుకోవడం మీకు పరీక్ష పరిస్థితి కావచ్చు. భాగస్వామి ఏది చెప్పినా మీకోసమే అని గుర్తుంచుకోండి. మీ యొక్క జీవితంలో వారి యొక్క పాత్ర ప్రధాన భూమిక అని గుర్తుంచుకోండి. వారిని తిరిగి ఏ రోజు ఏ విషయంలో కూడా ప్రశ్నించొద్దు. మీ భాగస్వామి కురిపించిన ప్రేమను తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించండి. అలాగే ఒకరి మధ్య ఒకరికి ఉన్న ఎడబాటుని తొలగించే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న అపార్థాలకు గంతలు కట్టేసే ప్రయత్నం చేయండి. ఉమ్మడి ప్రయత్నాలతో జీవితంలో పైకి వచ్చే మార్గాలు అన్వేషించండి. వారి సలహా సూచనలకు కూడా ఈ రోజున తగిన ప్రాధాన్యత ఇవ్వండి. వారి రీత్యా ఈ రోజున మీకు ఆకస్మిక ధన లబ్ధి కూడా చేకూరబోతుంది.
ఒక కీలక సమస్యకు పరిష్కార మార్గమైతే మీ యొక్క బంధం రీత్యానే ఈ రోజున మీకు తెలియరాబోతూ ఉన్నది. ఏదైనా పెద్ద పెట్టుబడి లేదా కొనుగోలుకో ఈ రోజు తగినది కాదండి. డబ్బు విషయాల్లో పూర్తిగా తెలియని వారిని నమ్మొద్దు. ఎందుకంటే మీరు గణనీయమైన నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంటుంది. సరైన సమయంలో తగినంత వివేకంతో వ్యవహరించడం వల్ల ఆర్థిక పరిస్థితులను సులభంగా కాపాడుకోవచ్చు. ప్రయాణానికి ప్లాన్ చేయవద్దు లేదా డబ్బు చెల్లించవద్దు. ఈ రోజు మీరు నవ్వించే బంధువుల సహవాసం వల్ల టెన్షన్లు తగ్గిపోతాయి. ఎంతో అవసరమైన రిలీఫ్ అయితే వస్తుంది. మీ యొక్క బంధువుల విషయంలో ఈ రోజున సరదా ముచ్చట్లు లేదా నూతన శుభ కార్యక్రమానికి ఈ రోజున హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇంతకు ముందు శత్రువులుగా ఉన్న బంధువులు కూడా ఇప్పుడు మిత్రులుగా మారే అవకాశం కనిపిస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం పెట్టిన పెట్టుబడి వల్ల ఈ రోజున అంటే గత పెట్టుబడి వల్ల మంచి ఫలితాలు వస్తాయి. పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ లేనందువల్ల ఈ రోజున కాస్తంత నిరాశకు కారణమవుతుంది. ఈ రోజున బంధాల విషయంలో మాత్రం మీరు ఒక అడుగు ముందుకు వేసి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. మిమ్మల్ని ఆనందంగా ఉంచేందుకు మాత్రం మీ భాగస్వామి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజున మొత్తంగా సమయం సానుకూలంగానే కనిపిస్తుంది. అననుకూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడం కోసం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచే జరుగుతుంది.